ఈరోజు తీసుకొచ్చిన మీకు టాపిక్ ఏమంటే, ఈ క్రింద చెప్పబోయే నియమాలు పాటించక ఉన్నప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా ఉపయోగము ఉండదు. నేను చెప్పబోయే నియమాలు మీరు కానీ పాటించకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా దాని యొక్క ఉపయోగాలు ఉండవు. పూజా గదిలో వినాయకుడి చిత్రపటాలు ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్కువగా వినాయకుడి ఫోటో విడిగాను పెడతారు. లక్ష్మీ సరస్వతి వినాయకుడు అన్నది కామన్గా ఉంటుంది. అలా ఒకటి ఉన్నింది అనుకోండి, మళ్ళీ ఈ వినాయకుడు వేరే చిత్రాలు కాంబినేషన్లో ఉంటే ఆ పూజా గదిలో పెట్టకండి. ఒకడే వినాయకుడు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దీనివల్ల శుభకార్యాలకు ఆటంకం కలుగుతుంది. ఈ శుభకార్యాలకు ఎక్కువ పెట్టుకునే దానివల్ల శుభకార్యాలకు ఆటంకం కలుగుతుంది. నిలబడి అసలు పూజ చేయకూడదు, కూర్చొని పూజ చేసుకోవాలి. పూజ చేసే ముందు ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి. మనము గోమూత్రం కూడా చేస్తున్నా కూడా ఇల్లు శుద్ధి అవుతుంది. గోమూత్రం తీసుకొచ్చుకొని కూడా చల్లుకోండి, అది కూడా శుద్ధి అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. మనము ఇల్లు తుడిచేటప్పుడు కూడా పసుపు నీళ్ళు చల్లుతాం. దొడ్డు పువ్వు వేసుకొని కూడా కొద్దిగా నాపులు వేసినప్పుడు తుడిచారంటే కూడా దాంతో కూడా లక్ష్మీ ప్రాప్తి ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. గురువారం రోజు మాత్రం ఉప్పుతో ఇల్లు తుడవకండి, మిగతా రోజులు తుడవండి. స్త్రీలు పాపిటిని ఇక్కడ కుంకుమ పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకుంటే పూజ చేసుకోవాలి. స్త్రీలు పాపిటిని కుంకుమ పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పూజ చేసుకోవాలి. మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ దేవుని ఫోటోలు అసలు శుభ్రం చేయకూడదు. చాలామంది నాకు కూడా ముందు తెలియకపోయినప్పుడు నేను కూడా అమావాస్య రోజే మొత్తం ఫొటోస్ అన్నీ కూడా తీసి క్లీన్ చేస్తూ ఉండే. కానీ తెలిసినప్పటి నుంచి అది కూడా బంద్ చేసాం. ఇప్పుడు ఇవి కొన్ని మనకు తెలియవు. ఏదో చెప్తున్నారులే టైంపాస్ కోసం మనం అనుకుంటాం. కానీ నేను కొన్ని గ్రంథాలలో రాసినవి మీకు తీసుకొచ్చి నేను మీ ముందుకు చెప్తున్నాను. ఇవంతా కూడా గురువులు చెప్పిందేనండి. మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య రోజు కానీ దేవుని ఫోటోలను మీరు క్లీన్ చేయొద్దు. మిగతా రోజులు ఎప్పుడైనా చేసుకోండి. స్త్రీలు పాపిటని కుంకుమ పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పూజ చేసుకోవాలి. పూజ చేసే ముందు ఇల్లంతా పసుపు నీళ్ళు గోమూత్రం చల్లుకొని చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ చేసుకొని మీరు లాభాలు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ అశోక్.